ఆ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నారు. ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం ఒక్కరూ పరామర్శించిన పాపాన పోలేదు. ఉచితంగా వైద్య సాయం, కనీసం మందులు ఇప్పించడమో చేయలేదు. కేవలం ఫోన్లో మాట్లాడి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడాన్ని ప్రజలు చీత్కరిస్తున్నారు. అనవసరపు హడావుడే తప్ప కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసు బాధితురాలి పట్ల మంత్రులు వ్యవహరించే తీరు ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్యాయత్నం కేసులో ముఖ్యంగా ముగ్గురు మంత్రుల వ్యవహార శైలి విమర్శల పాలవుతోంది. జిల్లా నుంచి పేరుకు ముగ్గురు మంత్రులున్నా బాలికకు మెరుగైన ఉచిత వైద్యం అందించకపోవడం జనాగ్రహానికి కారణమైంది. అంతేకాదు, అత్యాచార ఘటన వెలుగు చూసిన సోమ, మంగళవారాల్లో ఇద్దరు మంత్రులు ఖమ్మం జిల్లాలోనే పర్యటించారు. కానీ ఆ బాలిక కుటుంబాన్ని నేరుగా వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదు. పైగా కారులో ప్రయాణిస్తూ ఓ మంత్రి ఫోన్ కాల్లో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. నిమ్స్కు తరలించి ఉచిత వైద్యం అందిస్తామని వీడియోలో ఊదరగొట్టారు. బాలిక తండ్రి ఆర్థిక ఇబ్బందులున్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. అంతా మన వాళ్ళు చూసుకుంటారని మంత్రి చెప్పారు. కానీ హైదరాబాద్ నిమ్స్కు వెళ్లిన తర్వాత బాలిక కుటుంబానికి అసలు విషయం తెలిసింది. మందులు మొత్తం బయట తెచ్చుకోవాలని వైద్యులు చీటీలు రాసిచ్చారు. పైసలు లేవని ఓ మంత్రి పీఏకు చెబితే ఎక్కడ తెమ్మంటావని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో దాతలు, స్నేహితులు, బంధువులు, కుల సంఘాల పెద్దలు చేసిన సాయంతో బయట నుంచి మెడిసిన్స్ కొంటున్నారు మైనర్ బాలిక తల్లిదండ్రులు. గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి ఘటన అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన. సభ్య సమాజం కూడా ఇవాళ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది వింటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి అనుభవించినటువంటి వాళ్లకు, ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి మన గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మనకు తెలిసి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము, సమాజము అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖమ్మంలో ఎండీ గౌస్ చేతిలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబం ఖమ్మం జిల్లాకు చెందినది. అఘాయిత్యం జరిగిన రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఇదే జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఏ ఒక్కరూ కనీసం ఆ బాలికను గాని వారి కుటుంబాన్ని గాని పరామర్శించలేదు. నిందితుడిని శిక్షిస్తామని, ఉచిత వైద్యం అందిస్తామని భరోసా ఇవ్వలేదు. కేవలం ఫోన్లో మాట్లాడి చేతులు దులుపుకున్నారు. అయితే నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలికను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం పరామర్శించబోతున్న వార్త తెలుసుకుని మంత్రి తుమ్మల హడావిడి చేశారు. బాలిక కుటుంబాన్ని కలిసి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అంతేకాని మరి బాధితురాలికి ఉచిత మెడిసిన్ అందుతుందో లేదో కూడా చూడలేదు. కనీసం ఇప్పించే ఏర్పాట్లు చేయలేదు. మంత్రి తుమ్మల వస్తే ఏం లాభం, ఫ్రీగా మెడిసిన్ అయినా ఇప్పించాలి కదా అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ ఆ కుటుంబానికి ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే, నిమ్స్ హాస్పిటల్లో చేర్స్తే మందులు బయట కొనుకొచ్చుకోపోతున్నారు. ఆ కుటుంబం ఫస్ట్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కేసు సీరియస్ ఉందని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కేసు పట్టుకోలేదు, మీరు ప్రైవేట్లకు పోండి అన్నారు. నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ నిమ్స్ ఆసుపత్రిలో మరి ఆ జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, 2 మంత్రులు ఉంటారు. వాళ్ళ కుటుంబమేమో పొంగులేటి గారి నియోజకవర్గం కుటుంబం, వాళ్ళు ఉండేది, వాళ్ళ ఓటర్లేమో పొంగులేటి గారి నియోజకవర్గం. సంఘటన జరిగిందేమో తుమ్మల గారి నియోజకవర్గం. కానీ మంత్రుల పట్టింపు ఎట్లున్నదంటే, పేదల పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత ఎట్లున్నదంటే, ఇగో ఈ మందులు బయట కొనుక్కొచ్చుకోమని రాసింది. నిమ్స్ ఆసుపత్రి అంటే ప్రభుత్వ ఆసుపత్రి, పేదలకు వైద్యం దొరుకుతుంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఈ 3 బిల్లులు, కనీసం ఇంత సంఘటన జరిగి విషయమంతా బయటకు వస్తే జిల్లా కలెక్టర్కో, శిశు సంక్షేమ శాఖకో, దాని మంత్రి గారికో, ఈ ముఖ్యమంత్రికో, జిల్లా మంత్రులకో కనీస బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఆ పేషెంట్ బయట బిల్లులు పెట్టి తెచ్చుకున్న పరిస్థితి. మూడో మంత్రి, ముఖ్యమంత్రి తర్వాతి స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కనీసం అత్యాచార ఘటనను ఖండించే సమయం కూడా లేదు. ఓ ప్రకటన కూడా జారీ చేయలేదు. ఇంత పెద్ద ఘోరం ఆయన జిల్లాలో జరిగితే కనీసం స్పందించే తీరిక లేదా అని జనం విస్తుపోతున్నారు. జిల్లా పోలీసులకు ఆదేశాలు, బాధిత కుటుంబానికి భరోసా నింపే ప్రకటన, ఏదో ఒక ప్రయత్నం చేయాలన్న సోయి కూడా లేకపోయిందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలిక కుటుంబానికి అండగా నిలిచిన మీడియాలో పబ్లిక్ వేదికపై గలం వినిపిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేశారని అంటున్నారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఓ కుల సంఘం నేతకు ఇంకో రాజకీయ పార్టీ నాయకుడికి పోలీసుల నుంచి కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పేరుకేమో ప్రజాప్రభుత్వం, కానీ ప్రజలు కష్టాల్లో ఉన్న ఏ సందర్భంలోనూ సర్కారు ఆదుకోదు, మంత్రులు పట్టించుకోరు. ఇదే రేవంత్ సర్కారు అసలు నైజమంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు. ఇప్పటికైనా అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.